భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరిగే ఈ శాకంబరి ఉత్సవాలు మరియు అమ్మవారి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలానే ఎక్కడా లేనట్టుగా అమ్మవారి ఈ ఒక్క ఆలయంలోనే అర్ధనెలవంక ఆకారంలో ఉండే బొట్టు విశిష్టత కానివ్వండి, ఎందుకు అలా పెడతారు, అలానే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ జరిగేటువంటి పూజలు ఏంటి, ఈ శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, అసలు దీని ప్రత్యేకత ఏంటనేది మరిన్ని వివరాలు అందించడానికి ఈ ఆలయ ప్రత్యేక ప్రధాన అర్చకులు శేషు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి అయ్యగారు. చెప్పండి, అంటే ఇక్కడ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అసలు ఎక్కడా కూడా లేనట్టుగా అమ్మవారికి అర్ధనెలవంక బొట్టు ఇక్కడ ఒక్క చోట పెడతారు. దానికి అర్థం ఏంటి, ఈ అమ్మవారికి ఆ బొట్టే ఎందుకు పెడతారు ఇక్కడ వచ్చిన భక్తులకి? దాని పేరు శాక్త తిలకం అంటారు. దేవో భూత్వా దేవం యజేత్. శివారాధన చేసేటప్పుడు త్రిపుండ్రములను భస్మధారణ జరిపి రుద్రాక్షధారణ జరిపి ఆ ఆరాధన చేస్తాం. విష్ణు ఆరాధన జరిపేటప్పుడు ఊర్ధ్వపుండ్రములను జరిపి చేస్తాం. అయితే ఒక మన వైదిక ఆగమంలో ప్రధానమైన దేవతను పురస్కరించుకొని చతురాయతనములు ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరమని ఇవన్నీ పంచాయతనాలు అంటారు. 33 కోట్ల దేవతలు 5 రూపాలలో ఉంటాయి. సూర్యుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, శంకరుడు, గణపతి, అట్లా సూర్యుడు, అమ్మవారు, శంకరుడు, విష్ణువు, గణపతి, ఈ 5 రూపాలు. గణపతి ఆరాధన ఉన్నప్పుడు గణపతి మధ్యలో ఉంటాడు, చుట్టూ ఈ 4 దేవతలు ఉంటారు. ఏ దేవత ప్రధానమైన ఆరాధన మనం జరుపుతున్నామో ఆ దేవత సంబంధమైన తిలకాన్ని ధరిస్తాం. గణపతికి గుండ్రగా తిలకం ధరిస్తాం, అమ్మవారికి చంద్రవంక, అట్లాగే శంకరుడికి వచ్చేసరికి త్రిపుండ్రాలు, విష్ణుమూర్తికి వచ్చేసరికి ఊర్ధ్వపుండ్రాలు, ఇట్లా మనకు సంప్రదాయం. అందుకోసమే ముందు అమ్మవారు చంద్రమండలంలో ఉంటుంది అనడానికి సంకేతంగా ఆ చంద్రవంక కావచ్చు. శాక్త తిలకం అంటే తంత్రాలలో చంద్రవంక అని చెప్పింది కాబట్టి అట్లా కావచ్చు. అంటే అమ్మవారు ఏ తిలకం అయితే పెట్టుకుందో ఆ తిలకాన్నే మనం కూడా ధరించి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పొంది అమ్మవారి యొక్క తత్వాన్ని ఆపాదించుకొని అమ్మవారి ఆరాధన జరుపుతాం. ఈ శాకంబరి ఉత్సవాలు ఆషాఢంలోనే జరుపుతూ ఉంటారు. ఎందుకు ఈ ప్రత్యేకత ఏంటి? శాకంబరి ఉత్సవాలు ఇన్ని రోజులు జరుపుతారు, అసలు ఏ రోజు ఏ పూజలు నిర్వహిస్తారు? ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందిట. మునులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరము నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి ప్రజల యొక్క అన్నార్తిని, దాహార్తిని తీర్చింది. ఆమె ఆ 100 ఏళ్ల కరువును పోగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలములోని నదీనదాలు, హ్రదాలు, సముద్రములు అన్నీ జలకళతో నిండిపోయాయి. ఆ ధారలతో ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్న అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తమవుతాయి. మరి ఈ పౌర్ణమి నాడు అయితే ఒకసారి 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒక్క చుక్క నీరు లేదు. ఆ సందర్భంలో ఈ ఆలయ ప్రధాన అర్చకులు, ధర్మకర్త స్థానికంగా ఉన్న పండితులందరినీ సమావేశపరిచారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వరుణుడు కరుణించట్లేదు. మరి నాకొకటి తోస్తోంది, సప్తశతిలో ఈ శాకంబరి ప్రస్తావన వచ్చింది. మూర్తి రహస్యంలో కూడా శాకంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్నపానామృతఫలం అని ఉన్నది. మరి అమ్మవారి సన్నిధానంలో ఈ శాకంబరి ఆరాధన మనం అమ్మవారికి జరపడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. ఈ లోకంలో కరువు పోతుందేమో
అని అంటే పండితులంతా చాలా సంతోషపడ్డారు, ఆమోదించారు. ఏ పని చేసినా కానీ శాస్త్రబద్ధమైన పని చేయాలి. శాస్త్ర నిర్దిష్ట సంప్రదాయాల మేరకు తోచినట్టు చేయకూడదు. స్వేచ్ఛగా యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధి సుఖమాప్నోతి నజ పరాంగతి. శాస్త్ర అతిరిక్తంగా ఏ పని చేసినా చెల్లుబాటు కాదు. ఎందుకంటే భారతీయుల గొప్పతనం ఏమిటి అంటే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. 10 అవతారాలు చెప్తారు విష్ణుమూర్తికి. మత్స్యావతారం, కూర్మావతారం, వరావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం 8. 9వ అవతారం బుద్ధుడిది, 10వ అవతారం కల్కి. బుద్ధుడు దేవుడిని దండం పెడతాం. యోగ సాధన కుదరకపోతే బౌద్ధ మంత్రోపాసన చేస్తాం, బుద్ధ మంత్రోపాసన చేస్తాం. కానీ బుద్ధుడు చెప్పిన మార్గంలో మనం నడవం. శాస్త్రానికి విరుద్ధంగా చెప్పాడు బుద్ధుడు. భారతీయుడు గొప్పతనం ఏమిటి అంటే శాస్త్ర విరుద్ధంగా దేవుడు చెప్పినా కూడా మనం లెక్క చేయం. అయ్యగారు మీరు బ్రాహ్మణులు, మీకు దండం పెడతాం బాగానే ఉంది, కానీ మీరు చెప్పే పద్ధతి మాత్రం శాస్త్రబద్ధంగా లేనప్పుడు మేము ఆచరించడానికి కష్టం అవుతుంది, మీరు ఏమనుకోవద్దు, జరగండి అంటాం. బుద్ధుడు దేవుడు కదా, మరి బుద్ధుడు దేవుడు ఏమిటి, శాస్త్ర విరుద్ధంగా చెప్పడం ఏమిటంటే అందుకే ముందు ఆయన 8వ అవతారంలో మనకు సూచన చేసిపోయాడు. రేపు నేను శాస్త్రానికి అతిరిక్తంగా మాట్లాడినా మీరు శాస్త్ర ప్రకారమే పోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. అదే భగవద్గీతలో వచనాత్ ప్రవృత్తి వచనాన్ని నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధి సుఖమాప్నోతి నజపరాంగతి. అందుకోసం శాకంభరీం స్తువంధ్యాన్ని అక్కడ ఉంది, శాకంభరిని ఆరాధించడం. మరి గిరీష్మర్తువులోనే చేయమని ఎక్కడుంది ఈ శాకంభరి అంటే మనకు కుజానాం అధిపతి సోమ, పౌర్ణమి చంద్రుడు ఓషధులకు అధిపతి, అమ్మవారు ఉండేది చంద్రమండలం. తిథిలో పౌర్ణమికి అధిదేవత చంద్రుడు కాబట్టి పౌర్ణమి నాడు అమ్మవారికి ఈ శాకంభరి ఉత్సవం అనేది జరపబడుతుంది. అయితే ఒకప్పుడు కేవలం పౌర్ణమి నాడు చేసేవాడు, తర్వాత 3 రోజుల పాటు చేస్తున్నారు. ఇవాళ కనకదుర్గ వాళ్ళు చేస్తున్నారు కదా విజయవాడలో 3 రోజులు, అలా 3 రోజులు చేశారు. తర్వాత ఏమిటి, నవరాత్ర చతుష్టయం అనేది చెప్పబడింది కాబట్టి ఆ 4 నవరాత్రులు చేయాలి కాబట్టి చేద్దామని ఓ సంకల్పం కలిగి చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని ఉంది కాబట్టి నవరాత్ర చతుష్టయం ప్రారంభమైంది. ఆ నవరాత్రులు మొదటి నుంచి 15 రోజుల పాటు తిథిమండల దేవతాయజనం పురస్కరంగా చేస్తారు. చాలా చక్కగా ఇక్కడ జరిగేటువంటి శాకంబరి ఉత్సవాలను ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చాలా చక్కగా చెప్పడం అయితే జరిగింది. అలానే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి కానివ్వండి, ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈవో శేషభారత గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఇంకొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.